నమస్తే అందరికీ. ఇక్కడ ఒక చిన్న టిప్. ఈ చోలే ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, దాంట్లో నేను టీ పౌడర్ వేసి బాయిల్ చేస్తాను. ఎందుకంటే చోలేల కలర్ రావడానికి. టీ బ్యాగ్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేను ఇట్లా అట్లా 2 టైప్స్ యూజ్ చేస్తాను అనమాట. గరం మసాలా వేసినాక ఫ్లేవర్ పోయి నార్మల్ అయిపోతుంది. తర్వాత చోలేని బాయిల్ చేసుకున్నాక పక్కకు పెట్టేసుకొని, ఇది ఆనియన్ పేస్ట్, దీంట్లో గరం మసాలా, కారం, ధనియాల పొడి, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసేసిన, టమాటా గ్రేవీ, కస్తూరి మేతి, ఇంట్లో చేసిన గరం మసాలా, కొంచెం మెంతి పౌడర్ వేస్తాను నేను, లిటిల్ బిట్ షుగర్, అవన్నీ ఏం చూపించలేదు. అన్నీ వేసేసి మొత్తం దగ్గరకు వచ్చినాక అది చోలేలా మిక్స్ చేసేసుకోవాలి. ఆ గ్రేవీ ఏదైతుందో, చోలేలు కూడా నేను డిఫరెంట్ టైప్స్ చేస్తాను, దాంట్లో ఇది ఒక టైపు. అది మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు, కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు. ఉడికించుకున్న తర్వాత మళ్ళీ నేను ఇన్స్టెంట్ పాట్లో లైక్ మల్టీగ్రెయిన్ మోడ్ ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ వచ్చేసి నేను 1 అవర్ పెట్టిన డైరెక్ట్ చోలే. తర్వాత ఇది మళ్ళీ మనం ఒక 4 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ పెట్టేసుకుంటే ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చినాక దీన్ని మనం బ్రెడ్తో కానీ, నాన్స్ తోటి, రైస్ తోటి